ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగరంలోని విపార్క్ హోటల్లో శుక్రవారం రోజున ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అద్దాల పునాదిపై ఏర్పడిందని, ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు సంక్రాంతి పండుగ వరకు ఇస్తానన్న రైతు భరోసా సహాయాన్ని ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బంధు, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం, నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతి, దళిత బంధు, రైతులు పండించే సన్న ధాన్యానికి బోనస్, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్, గురుకులాల్లో మౌలిక వసతుల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేయటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన మండిపడ్డారు. వీటిపై ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తూనే ఉంటామని, మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రజాపాలనలో 6 గ్యారంటీలు అని చెప్పినరు. ఈ 6 గ్యారంటీలను వాళ్ళు చూపించినటువంటి వరంగల్ డిక్లరేషన్ కానీ, మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, గృహజ్యోతి కానీ, యువ వికాసం కానీ, చేయుత కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు అమలు చేయాలి. అమలు చేయకపోతే తప్పకుండా మీ భర్తం మీకు తగిన శాస్తి చేస్తాం. ఇచ్చేదాకా ఇచ్చే వరకు 6 గ్యారంటీ అమలు చేసేంత వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన కొట్లాడతా. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోరు, మీరు ఎన్ని నిర్బంధాలన్నా చేయండి, ఏది చేసినా విడిచిపెట్టే సమస్య లేదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్కు మరి తెలియజేస్తూ, డిమాండ్ చేస్తూ, మీరు ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇవ్వండి. మళ్ళా రుణమాఫీలాగా చేయకండి, ఇవాళ తులం బంగారంలాగా చేయకండి, ఇవాళ మళ్ళీ మా ఎగ్గొట్టినటువంటి ఆ పథకాలలాగా చేయకండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, వెంటనే వాళ్ళు సంక్రాంతికి ఇస్తున్నటువంటి రైతు భరోసా 7,500 ఎకరాన మళ్ళీ దరఖాస్తు లేకుండా మీ దగ్గర అన్ని ఆల్రెడీ వివరాలు ఉన్నాయి. ఆ వివరాల ప్రకారంగా మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారో దాని ప్రకారంగా ఇవ్వాలని చెప్పి